కొన్ని సర్కారు బడులలోనే పుస్తకాలు యూనిఫామ్ ఇచ్చారని కనీస మౌలిక సదుపాయాలు లేని పాఠశాలలు లెక్కలేనని ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. బీజేపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఫణికుమార్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ దొరకని పరిస్థితి ఉందని సీఎం అంటున్నారని, వారి సొంత జిల్లాలోనే తిరిగి చూద్దామని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ స్కూల్స్ లో నో అడ్మిషన్ బోర్డు వచ్చిందంటే ఎంత సంతోషంగా ఉంది అని అంట. ఫుల్ అయిపోయినాయి ఈ స్కూల్లో, ప్రభుత్వ స్కూల్ క్లాసుల్లో ఖాళీ లేవు, పోతే వేరే స్కూల్ పోండి అనేటటువంటి బోర్డు పెట్టారంట. మళ్ళీ అది నమ్మాలా ఏందో అడవ కావట్లేదు నాకు. కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో మొత్తం విద్యా వ్యవస్థను పండబెట్టారు. స్కూల్స్ రేషనలైజేషన్ పేరు మీద స్కూల్స్ తగ్గించారు. ఆయన పండబెడితే ఈయన చంపేశాడు. ఈ విద్యా వ్యవస్థ ఎక్కడో చెప్పండి. కొన్ని స్కూల్స్ మాత్రం కొంతమంది మీడియా ఆప్ కోసము, ఫోటో ఆప్ కోసము కొంతమందికి స్కూల్ ఇంకా యూనిఫామ్ ఇచ్చారు కొత్తగా. ఇప్పుడు వరకు కూడా స్టార్ట్ అయ్యే దాదాపు నెల అవుతున్నది, టెక్స్ట్ బుక్స్ బయటికి రాలే, ప్రింట్ కాలే. విద్యార్థులు టెక్స్ట్ బుక్ లేవు. వీరు ఈరోజు నో అడ్మిషన్ చాలా సంతోషంగా ఉంది అంట. ఎన్ని స్కూల్స్ మూతపడుతున్నా అడగండి, నేను రెడీ ఉన్నాను, కలిసి తిరుగుతాం.